ఈరోజు ఏదైతే మనం అందరం కూడా విట్నెస్ చేశామో మనకి రీసెంట్గా జరిగిన ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేసిందో అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఏదైతే అన్యాయం జరుగుతుందో మన దేశంలో ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో ఎంతోమంది పిల్లలు కష్టపడి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకునే దానికి ఎంతో కష్టపడి ముందుకు వస్తే ఈ పేపర్ లీకేజ్ వల్ల కొంతమంది బెనిఫిట్ పొంది ఇంతమంది పిల్లలు కష్టాన్ని వృధా చేయడమే కాకుండా వాళ్ళని మానసికంగా ఒక డిప్రెషన్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఈ విధంగా అయిన దాన్ని ఇప్పుడు ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ యూత్ అందరూ కూడా జెన్-జీ వాళ్ళందరూ కూడా ఒకటిగా వెళ్ళి ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దానిపైన పోరాటం చేశారో ఆ పోరాటంలో విజయాన్ని సాధించారు. ఆ తప్పును ఒప్పుకొని మరి హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో అదే విధంగా దాన్ని మేము ఆధారంగా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేశారో దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయనేసి మనందరికీ తెలుసు. దాంట్లో మన పార్టీ కూడా ప్రూఫ్ చేశాము. ఏదైతే స్పోర్ట్స్ కోటా కానివ్వండి మిగతా కోటాల ద్వారా ఏ విధంగా జెన్యూన్గా కష్టపడి ఎగ్జామ్ రాసి వాళ్ళకి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఏ విధంగా వేరే వాళ్ళకి అడ్డదారుల్లో వెళ్ళి అంటే సిస్టాన్ని కరప్ట్ చేసి సిస్టంలో ఏదో మేనేజ్ చేసుకొని ఏ విధంగా వాళ్ళు తెచ్చుకున్నారో మనం అందరం కూడా చూసాము. మరి ఇలాంటప్పుడు ప్రజల్లో కానివ్వండి యూత్లో కానివ్వండి స్పెషల్లీ చదువుకునే పిల్లలలో ఒక సహనం అనేది కోల్పోతుంది. అంటే మనం చదువుకుంటే లాభం లేదు మేనేజ్ చేసుకుంటే బతికేయచ్చు అని వాళ్ళు ఒక ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్తున్నారో ఏమో మాకు తెలియట్లేదు. కానీ మరి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ యువతకి అండగా మేము అందరం ముందున్నాము. ఆ యువతకి అందరికీ కూడా ఎవరికైతే డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయో వాళ్ళందరికీ కూడా ఆ కేసుని మీరు సిబిఐకి ఇవ్వండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ అది లేదు మేము ఎటువంటి పని అది ఏది కాదు అనుకుంటే సిబిఐకి ఇవ్వండి. లేదు తప్పు అయింది అంటే హుందాగా తప్పును ఒప్పుకోండి, రాజీనామా చేసి మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ జాబ్స్ని ఫ్రెష్గా రిక్రూట్ చేయాల్సిందిగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రామిసెస్ చేసింది, స్పెషల్లీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్న ఉద్యోగాల కల్పన అన్నారు. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దాదాపు 10,000 కోట్ల దాకా దగ్గరగా సుమారుగా అంతమంది పిల్లలకి ఇంతవరకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజెస్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలకి పోవడానికి లేదు. ఏ విధంగా మీరు యువతకి మీరు ఆదర్శంగా నిలుస్తున్నారు, యువత భవిష్యత్తును మీరు ఏ విధంగా మీరు అన్యాయం చేస్తున్నారో ఒకసారి పార్టీ తెలుసుకోవాలి. వాళ్ళు తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే జరిగిందో మేము రెండు డిమాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి ట్రాన్స్పరెంట్ మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక నిజంగా ఏమి తప్పు జరగలేదు అంటే ఈ కేసుని తీసుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి.